రామారావు, ఈ ఘటన తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి? ఎందుకు ఆ సిఐ వీడియో తీస్తున్న వ్యక్తిని కొట్టాల్సి వచ్చింది? రోహిత్, ఏదైతే ఈ ఒక కమ్యూనిటీ స్థలానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ స్థలానికి సంబంధించినటువంటి వివాదం చివరికి గ్రామస్తులు పోలీసులకు మధ్య వివాదంగా మారింది. పోలీస్ అధికారి ప్రవర్తించినటువంటి తీరు పూర్తి స్థాయిలో ఉద్రిక్తతలకి దరిదాపు అర్ధరాత్రి 4-5 గంటల వరకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఫిరంగిపురంలోని శాంతినగర్ లో కమ్యూనిటీ హాల్ కి సంబంధించి ఒక 3 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించి వివాదం నడుస్తుంది. అదే శాంతినగర్ కి చెందినటువంటి చిన్ని కృష్ణ ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే అది అతని స్థలం కాదు, ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది కాలనీ వాసుల అభ్యంతరం. సో దీనికి సంబంధించి కాలనీ వాసులు చిన్ని కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే చిన్ని కృష్ణ కుటుంబ సభ్యులు అలాగనే కాలనీ వాసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సో చిన్ని కృష్ణ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్లతో మాట్లాడటానికి వచ్చినటువంటి ఇద్దరిని కొట్టడం జరిగింది. సో ఇది వివాదానికి దారితీసింది. సో దీంతో వెంటనే కాలనీ వాసులంతా కూడా శాంతినగర్ కి సంబంధించిన కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఇదేంది అని అడగటానికి వెళ్తే ఏకంగా దాడి చేయడంతో వాళ్ళు ఎమ్మటే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. సిఐ రవీంద్రబాబుతో పాటు సో వాళ్ళ స్టాఫ్ తో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దీని గురించి మాట్లాడుతున్న సమయంలోనే అక్కడే ఉన్నటువంటి ఒక యువకుడు సెల్ ఫోన్ తో జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తాన్ని సెల్ ఫోన్ లో షూట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఒకసారిగా సిఐ ఆగ్రహానికి ఆయనకి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఎందుకు నువ్వు సెల్ ఫోన్ లో తీస్తున్నావు అంటూ కూడా ఆ యువకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా సో అతని సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రివాల్వర్ అప్పటికే, ఎందుకంటే సిట్యుయేషన్ కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడటంతో సిట్యుయేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడంలో భాగంగా ఆయన సర్వీస్ రివాల్వర్ చేతిలో పట్టుకొని అక్కడ ఉన్నారు. సో ఆ సమయంలోనే యువకుడు సెల్ ఫోన్ తో షూట్ చేస్తుండటంతో ఒకసారిగా సిఐకి కోపం వచ్చేసింది. వెంటనే ఎందుకు తీస్తున్నావు అంటూ ఆపాలంటూ కూడా ఏదైతే సర్వీస్ రివాల్వర్ ఉందో అదే హ్యాండ్ తో అంటే కొట్టారా? వీడియో తీస్తున్న వ్యక్తిని పోలీసులు కొట్టారా? రోహిత్, అది అక్కడే వివాదం కూడా మొదలైంది. ఏదైతే సిఐ కొట్టడంతో ఆ యువకుడి తల మీద తీవ్ర గాయమైంది. దీంతో ఒక్కసారిగా స్థానికులు కాలనీ వాసులంతా కూడా పోలీసుల మీద పడతారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది అన్యాయం, సో దాన్ని మేమే ఫిర్యాదు చేశాము, సో మా కంప్లైంట్ మీద మీరు విచారించడానికి ఇక్కడికి వచ్చి ఈ గ్రామస్తుల మీద రివర్స్ అవటం, ఆ యువకుడిని అమాయకుడైన యువకుడిని కొట్టడం ఏందంటూ కూడా ఒక్కసారిగా కాలనీ వాసులందరూ పోలీసుల మీద రివర్స్ అయ్యారు. అయితే ఇతనికి గాయం అవటంతో వాళ్ళ కోపం కూడా మరింత ఎక్కువైంది. పోలీస్ అయినంత మాత్రాన, వీడియో తీసినంత మాత్రాన మీరు కొడతారా, ఎందుకు కొడతారంటూ కూడా గ్రామస్తులందరూ కూడా సిఐ మీద రివర్స్ అయ్యారు. పోలీసులు ఆయనతో పాటు వచ్చినటువంటి స్టాఫ్ ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినా కూడా గ్రామస్తుల ఆగ్రహం అయితే చల్లారలేదు. ఒక దశలో గ్రామస్తులు ఆ సిఐ మీద పోలీసుల మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిఐని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆయన తీసుకొని వెళ్తున్న సమయంలో కూడా ఆ గ్రామస్తులు ఆయన వెంటనే వెళ్ళటం జరిగింది. మీరు ఇక్కడ ఈ క్షమాపణ చెప్పాలి, మీరు ఎవరైతే దాడి చేసి గాయపరిచారో ఆ యువకుడికి మీరు క్షమాపణ చెప్పాలని వాళ్ళు క్లియర్ గా డిమాండ్ చేశారు. దీంతో పాటు అసలు అంటే తుపాకీ తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారా, కాలుస్తారా, మీ ఇష్టం కాల్చండి అని కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సో దీని తర్వాత అక్కడి నుంచి ఆ సిఐని పంపించేశారు. వెంటనే గ్రామస్తులందరూ కూడా సిఐ ఖచ్చితంగా, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి ఆ యువకుడికి క్షమాపణ చెప్పాలంటూ కూడా గుంటూరు కర్నూలు హైవే మీద ఆ ధర్నాకి కూడా దిగారు. దీంతో ఉన్నతాధికారులు అక్కడికి రావడం జరిగింది. సో జరిగిన సంఘటన మీద మేము పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇలాగా పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ చేసే విధంగా, ఆ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే విధంగా హైవే మీద ధర్నా చేయడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు సర్ది చెప్పడం జరిగింది. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామంటే మాత్రమే తాము ఆందోళన విరమిస్తామని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చిన తర్వాత అక్కడ భూ ఆక్రమణ జరిగింది అని చెప్పారు, దాన్ని విచారించడానికి రావచ్చు, అది పబ్లిక్ ప్లేస్ లోనే జరుగుతుంది. అక్కడ వీడియో తీస్తే తప్పేంటి? పోలీసులు ఆ వీడియో తీస్తున్న వ్యక్తిని ఎందుకు కొట్టాలి? ఎస్ రోహిత్, ఇక్కడ జరిగింది ఇదే. ఎందుకంటే అది పోలీసుల వెర్షన్ చెప్తున్న ప్రకారం ఏంటంటే అది కొంచెం సెన్సిటివ్ ఏరియా. సో అక్కడ వివాదం కూడా ఆ 2 వర్గాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీడియో తీయటం దేనికన్న ఉద్దేశంతోనే తాము ఆపాము. వాళ్ళు ఫిర్యాదు చేస్తేనే మేము వచ్చాము. సో మా సొంతగా మేము ఒకళ్ళతో పుచ్చుకొని మేమైతే రాలేదు, ఒకళ్ళ తరపున మేము రాలేదు. సో కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తేనే వచ్చాము. అయితే సెన్సిటివ్ ఇష్యూ కావడంతో వీడియో తీయటం ఎందుకన్న ఉద్దేశంతో తమ సిఐ ఆ యువకుడిని ఇచ్చేయటం జరిగింది. సో అక్కడ మాట పెరగడంతో సిఐకి కోపం వచ్చి కొట్టారు. సో ఇది జరిగింది, అంతేగాని మాకు వేరే ఉద్దేశం ఏం లేదని చెప్తున్నప్పటికీ కూడా
సిఐ తీరు మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వీడియో తీస్తుంటే అతను పబ్లిక్ లోనే, అది అంతా పబ్లిక్ గానే జరుగుతుంది, కాలనీలోనే జరుగుతున్నటువంటి విషయం. సో అతను ఏంటంటే ఫర్దర్ గా దీనికి సంబంధించి, ఇష్యూకి సంబంధించి ఫర్దర్ గా ఏదైనా ఎవిడెన్స్ కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడియో తీయమంటే వీడియో తీస్తుండొచ్చు. అయితే ఇక్కడ వీడియో తీస్తున్నటువంటి యువకుడిని కొట్టడంతోనే ఈ వివాదం ఏదైతే అసలు ఒక స్థల వివాదం కాదు, పోలీసుల్ని గొడవ చేసేలాగా, ఆందోళన చేసేలాగా, అలాగనే ఒక రకంగా పోలీస్ వెహికల్ మీద వాళ్ళు రాళ్లు కూడా వేశారు, అలాగనే కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంటే ఒక ఇష్యూ కోసం వస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అధికార వ్యవహార శైలి వల్ల ఇష్యూ కాస్త చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిఐ తీరు మీద అయితే మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విధంగా చేయటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ లో, అదే ప్రైవేట్ ప్లేస్ కాదు, పబ్లిక్ ప్లేస్ లో ఒక పబ్లిక్ కి సంబంధించినటువంటి సమస్య. సో ఆ సమస్యకు సంబంధించి విచారణ కోసం వచ్చారు. అది కూడా ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదనే, ఏదైతే ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి తరపుళ్లే ఈ వీడియో తీస్తుంటే ఈ విధంగా కొట్టడం అనేది అయితే మాత్రం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కాలనీ వాసులకైతే హామీ ఇవ్వడంతోనే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఆ కంట్రోల్లోకి వచ్చింది. రోహిత్. రైట్ రామారావు, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు అధికారులను గ్రామస్తులు పరుగులు పెట్టిస్తున్న ఘటనది. పోలీసు అధికారి చేతిలో రివాల్వర్ కూడా కనిపిస్తోంది. అక్కడ ఒక భూ వివాదానికి సంబంధించి విచారణ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు అక్కడ పోలీసులు మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అలా వీడియో తీస్తున్న వ్యక్తిపై సిఐ కొట్టడంతో ఆ వ్యక్తి తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో మేము ఫిర్యాదు చేస్తే విచారించడానికి వచ్చి మాపైనే కొడతారా, రక్తాలు వచ్చేటటువంటి సిఐతో గ్రామస్తులు తిరిగి వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక గొడవ మరొక గొడవకు టర్న్ అయింది, మరొక గొడవకు షిఫ్ట్ అయింది. గ్రామస్తులంతా చూడండి ఒకసారి సిఐని వెనక్కు పరుగులు పెట్టిస్తున్నారు. సిఐ చేతిలో రివాల్వర్ ఉంది. గ్రామస్తులపైకి ఆయన గురి పెడుతూ ఉంటే, బెదిరిస్తూ ఉంటే, కాలుస్తే కాల్చు, గనక భయపడతామనుకుంటున్నావు అంటూ సిఐ పైన ఎదురు తిరిగారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈలోపు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చారు. విచారణ జరిపిస్తాము, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నిజానికి పబ్లిక్ ప్లేస్లో విచారణ జరుగుతూ ఉన్నప్పుడు వీడియో తీయటం అనేది అది రాజ్యాంగ హక్కు కిందకే వస్తుంది, ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకే వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో పోలీసులు చాలా సందర్భాల్లో చూస్తుంటాం, ఆ ఫోన్ను లాక్కొని అందులో ఉన్న ఫుటేజ్ను డిలీట్ చేయించేటటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది పోలీసుల వ్యవహార శైలిపై, ఈ విధమైన వ్యవహార శైలిపై తరచూ విమర్శలు వస్తుంటాయి. గుంటూరులో కూడా అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు పోలీసులపైకి చూడండి ఒకసారి కార్ల పైన, ఆ పోలీసు కారు పైన, సిఐ కారు పైన పెద్ద పెద్ద బండరాలను విసిరిన పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తాయి. పెద్ద పెద్ద బండరాలు సిఐ కారు పైన చూడండి. సో ఇక్కడ గ్రామస్తులు కూడా కొంత సంయమనం పాటించాలి, వచ్చింది పోలీసు అధికారులు కాబట్టి. కానీ పోలీసులు సాధారణ ప్రజలపై, సంబంధం లేని వ్యక్తులపై వాళ్ళ ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగిస్తూ ఈ విధంగా కొట్టడం అనేది కూడా పోలీసులు దుశ్చర్య కిందకే వస్తుంది. పోలీసులు చాలా సందర్భాలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తామన్నారు. ఈ ఘటన తర్వాత ఒకసారి గ్రామస్తులు మాట్లాడారు. గ్రామస్తులు ఏం మాట్లాడారో చూద్దాం. ఆ పల్లె మొత్తం కమిటీ హాల్ అనేది ఒకటి ఉంది అంబేద్కర్ గారిది, కానీ దాన్ని ఏం చేశారు, ఫోర్జరీ చేసి దాన్ని స్థలం తీసుకోవాలని చెప్పి తప్పుడు పట్టా పుట్టించి దాన్ని చూసి ఇప్పుడేం చిన్ని, వాళ్ళ ఇంటి పేరు ఏందన్నా, గ్యారా చిన్ని అనే వాళ్ళు తప్పుడు పట్టా పుట్టించి చూశారు. కానీ ఇప్పుడు మొత్తం మా పల్లె మొత్తం ఒకటయ్యి ఆ స్థలాన్ని మేము ఆ విషయం మీద సిఐ గారు వచ్చి మమ్మల్నే కొట్టారండి. అసలు ఏం జరిగిందో ఏమైందో తెలియకుండా మమ్మల్ని కొట్టారండి. రక్తం కొట్టించేది కొట్టారు. అసలు అఖిల్ అనే వ్యక్తిని కొట్టారు. అతనికి తల పగిలి గట్టి మొత్తం బ్లీడ్ అయిపోతా ఉంది. పిస్టల్ చూపించి సిఐ పిస్టల్ చూపించి బెదిరించి వాళ్ళ